10 ఏళ్ళు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి పదవి లేకపోతే బాధపడడా? అట్లేం లేదు. పదవి అంటే మాకు తెలుసు కదా, మేము కేవలం రాజకీయం గురించి వచ్చిన వాళ్ళం కాదు. తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యోగం చేస్తూ తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడిన వాళ్ళం, ఉద్యోగంలో ఉండి జైలుకు పోయిన వాళ్ళం. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలో ఉన్నాం. అధికారం శాశ్వతం కాదని మాకు తెలుసు. ఎవరు కూడా కంటిన్యూ ఉండరు, ప్రాసెస్ అనేది కంటిన్యూ ఉండదు. గ్యాప్ అవుతుంది గ్యారెంటీగా. గ్యాప్ అయిన తర్వాత జనరల్గా మాలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, జనరల్గా మనం బతుకుదేరే రైతు, తెలంగాణ అంటే మొత్తం రైతు బాగుంటే అందరు బాగుంటారు. అట్లా ఊర్లు అందరు సంతోషంగా ఉంటే, ప్రజానీకం సంతోషంగా ఉంటే, తెలంగాణ ఏ అంశాల మీద కొట్లాడేమో, తెలంగాణ ఎందుకు రావాలని కొట్లాడేమో ఆ అంశాలు బాగుంటే బాగుండేది. ఇలా పరిపాలన అనేది కొంత బాధ అనిపిస్తుంటుంది. అస్తవ్యస్తంగా అయిపోయింది. ఒక లా అండ్ ఆర్డర్, క్రైమ్ రేట్ పెరిగిపోయింది, మొత్తం ల్యాండ్ రేట్ తగ్గిపోయింది, చిన్న భిన్నం అయిపోయింది పరిస్థితి. ఒక పద్ధతి ప్రకారం లేదు, అడ్మినిస్ట్రేషన్ అనేది కరెక్ట్గా లేదు. ఓకే, దానివల్ల అనిపిస్తుంది మనం తెచ్చుకుంటే తెలంగాణ 10 ఏళ్ళు పరిపాలిస్తే ఇంకే మనం 10 ఏళ్ళు మేము బ్రహ్మాండంగా అన్నీ చేసినామంటలేం. సాధ్యమైనంత వరకు చాలా అంశాలలో చేసినాం, చాలా ఇంకా చేయాల్సింది ఉండే, ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం, మీకన్నా బ్రహ్మాండంగా చేస్తామంటే ప్రజలు ఏం చేసిండ్రు, వాళ్ళు చేత పెట్టిండ్రు. బ్రహ్మాండంగా చేయకపోయినా ఇవన్నీ యాజ్ టీజ్గా పద్ధతి ప్రకారమే, కరెంట్ ఇవ్వకుండా, రైతు బంధు ఆగకుండా, ప్రజలకు మంచినీళ్ళు కరెక్ట్గా పోకుండా అన్న ప్రకారం, వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం అన్ని అంశాలు, తులం బంగారం ఇస్తారా, తులం బంగారం కానీ, పెన్షన్లు 4000 కానీ, మహిళలకు స్కూటీలు విద్యార్థులకు కానీ, అట్లా ఏవైతే వాళ్ళు మాట ఇచ్చిండ్రో అవి ఇచ్చినవన్నీ చేస్తే బాగుండే. ఇలా పరిస్థితి లేదు కనుక బాధ అనిపిస్తుంది. గవర్నమెంట్ కంటిన్యూ ఎవరు ఉంటారండి, ప్రపంచంలో ఎవరు ఉండరు, దేశంలో ఎవరు ఉండరు, కంటిన్యూగా ఎవరు ఉండరు. ఏదో ఒకసారి గ్యాప్ అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ బ్రహ్మాండంగా వాళ్ళు చేస్తే వాళ్ళు కంటిన్యూ అవుతారు. ఇవన్నీ విషయాలు కాసేపు మనం పక్కన పెడితే, రాజకీయాలు శ్రీనివాస్ గౌడ్కు సెట్ అయినాయా, లేకపోతే ఉద్యమకారునిగానే బాగుండేనా, లేకపోతే ఉద్యోగిగా బాగుండేనా? అంటే ఎట్లుంటుంది, తెలంగాణ ఉద్యమకారునిగా చాలా బాగుంటుంది. తర్వాత తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కావడం, మంత్రిగా ఉండడం ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఖచ్చితంగా కూడా. ఎందుకుండా చెప్పండి, మనము డిమాండ్ చేసేది అమలు చేసే పరిస్థితి మాకే వచ్చింది. మీరు ఒక ఉద్యమకారునిగా సక్సెస్ అయినట్టే, దాన్ని కాదని లేదు. అదేవిధంగా ఒక ఉద్యోగిగా సక్సెస్ అయినట్టే, దాన్ని కాదని లేదు. కానీ ఒక మంత్రిగా మీరు ఫెయిల్ అయ్యారు అని నేను అంట, మీరేమంటారు దానికి? తప్పది మీరు అనేది తప్పు. ఇప్పుడు మీరు ఒక మంత్రిగా నా శాఖ మన ఎక్సైజ్ శాఖ, సపోజ్ ఎక్సైజ్లో రెవెన్యూ పెంచినాం, కరప్షన్ తగ్గించినాం, చీప్ లిక్కర్స్ అవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వాళ్ళంతా వాళ్ళు వేసి అమ్ముకునేది అవన్నీ తగ్గించినాం, బయట నుంచి వచ్చేటి బంద్ చేయించినాం. ముఖ్యంగా గీతా కార్మికులకు ఎక్స్గ్రేషియా చనిపోతే ఎవరు 2 లక్షలు కూడా ఇవ్వకుండా 5 లక్షలు ఇచ్చినాం. వాళ్ళకు రెన్యువల్స్ లేకుండా చేసినాం. గీతా కార్మికులకు వాళ్ళకు భరోసా ఇచ్చినాం, నీరాపాలకు తీసుకొచ్చినాం. ఆ కుల వృత్తికి వన్నీ తెచ్చినాం, వైన్ షాప్లో రిజర్వేషన్ ఇచ్చినాం. వాళ్ళకు ఆర్థికంగా డెవలప్ కావడానికి అన్ని రకాలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సంబంధించిన వాళ్ళకు అట్లా కేటాయించినాం. ఆర్థిక వనరులు ఉన్న దగ్గర టూరిజాన్ని రేటింగ్ పెంచినాం, ప్రపంచ పర్యాటకులు ఎక్కువ వచ్చేటట్లు చేసినాం. స్పోర్ట్స్ పరంగా కూడా ఎంతోమందిని విదేశాలకు ఆడిపించినాం. మేము ఎక్కడ కూడా చిన్న మచ్చ లేకుండా మేము ఇచ్చినటువంటి అన్ని శాఖలు, కల్చర్లో కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఆర్కియాలజీలో ఇక్కడ ఉన్నటువంటి సంపదను అమెరికా వరకు పంపించినాం. అక్కడ అమెరికా జరిగే ఆర్కియాలజీ మ్యూజియంలో కూడా మేము చేసినాం. ఓకే, రైట్ అన్న. గీతా కార్మికులకు మీరు ఇచ్చినటువంటి పెన్షన్లు కావచ్చు, లేకపోతే గీతా కార్మికులకు పెట్టినటువంటి నీరా కేఫులు కావచ్చు, లేకపోతే గీతా కార్మికులకు మీరు చేసినటువంటి ఈ వైన్ షాప్ల రిజర్వేషన్లు కావచ్చు, ఇవన్నీ కూడా గొప్ప అంశాలు, కీర్తింపదగిన అంశాలు. ఇవి శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు కాబట్టే చేసిండు గౌడ సంఘానికి, లేకపోతే గౌడ సామాజిక వర్గానికి అనడంలో అతిశయోక్తి లేదు, దానికి కాదనికి లేదు. అదే శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు డ్రగ్స్ ఎక్కువ పెరిగిందా లేదా? తప్పదు, మీరు చూసుకోండి, డాటా తీసుకోండి, పెరగలేదు, ఎట్టి బతిలో పెరగలేదు. గాంజా అనేది ఎక్కువ పట్టుకున్నాం. దీన్ని ఇక్కడ ఎట్లా అంటే, అంతకుముందు హైదరాబాద్ నుంచే పోయేటివి, గోవా కానీ, ఇక్కడ బొంబాయి కానీ, ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశం ఇక్కడ నుంచే పోయేది, విశాఖపట్నం నుంచి వచ్చి. మేము అక్కడి నుంచి ట్రాక్ చేసి ఎక్కువ మొత్తాన్ని పట్టుకొని కేసు చేసి ప్రభుత్వానికి అప్పచెప్పినాం.